హలో ఎవ్రీవన్. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి లైన్ ఆఫ్ సపరేషన్. ఈ లైన్ ఆఫ్ సపరేషన్ అనేది రీసెంట్గా న్యూస్లో ఉంది. ఎందుకంటే ప్రెజ్వాల్ అండ్ జెరీబామ్ అనే రెండు డిస్ట్రిక్ట్ల మధ్య ఈ లైన్ ఆఫ్ సపరేషన్ అనేది ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రెజ్వాల్ అండ్ జెరీబామ్ అనే డిస్ట్రిక్ట్స్ ఎక్కడ ఉన్నాయి అంటే చూస్తే మణిపూర్లో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి. అందులో ఉండే డిస్ట్రిక్ట్స్ ప్రెజ్వాల్ అండ్ జెరీబామ్. అయితే దీంట్లో ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి చిన్, జోమి, కుక్కీ అనే ట్రైబ్స్ ఉన్నాయి. ఈ చిన్, జోమి, కుక్కీ అండ్ మిట్టీస్, ఈ మిట్టీస్ ట్రైబ్స్కి షెడ్యూల్డ్ ట్రైబ్స్ స్టేటస్ అనేది లేదు. కానీ చిన్, జోమి, కుక్కీస్ అనే వాటికి ఈ షెడ్యూల్డ్ స్టేటస్ అనేది ఉంది. సో దానివల్ల ఈ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేవి మణిపూర్లో జరుగుతున్నాయి. అయితే ఫస్ట్ ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్, ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి ఈ లైన్ ఆఫ్ సపరేషన్ అనేది ఈ రెండు డిస్ట్రిక్ట్స్ మధ్య ఏర్పాటు చేశారు. అయితే ఈ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి ఎవరు ఏర్పాటు చేస్తారు? ఈ ట్రైబల్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి కాన్స్టిట్యూషన్ బాడీ అనమాట. 244 Clause 1 ద్వారా ఈ ట్రైబల్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి ఏవైతే షెడ్యూల్స్ ఏరియాస్లో ఉంటాయో వాటిలో ఏర్పాటు చేయొచ్చు. చాలా స్టేట్స్లో షెడ్యూల్డ్ ఏరియాస్ ఉంటాయి, అందులో ఈ యొక్క ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయొచ్చు. అది కూడా చూసుకోవాలి ఏవైతే ఉన్నాయో. అయితే మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఈ 12 షెడ్యూల్స్లో చూస్తే 5th షెడ్యూల్లో షెడ్యూల్ ఏరియాస్ ఉంటాయి. ఈ షెడ్యూల్ ఏరియాస్లో ఎవరైతే గవర్నర్ ఉంటారో ఆయన ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ అనేవి ఏర్పాటు చేయొచ్చు అనమాట. అయితే తర్వాత ఈ ట్రైబ్స్ అడ్వైజరీ కౌన్సిల్స్ కాంపోజిషన్ చూస్తే మొత్తం 20 మెంబర్స్ కంటే తక్కువ ఉండాలి. 20 మెంబర్స్ కంటే తక్కువ ఉండడమే కాకుండా దీనికి చైర్మన్ వచ్చి చీఫ్ మినిస్టర్ ఉంటారు. అలాగే దీంట్లో 3/4 అనే వచ్చి స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ అనేవాళ్ళు ఎస్టీ ఉంటారు, షెడ్యూల్ ట్రైబ్స్ అనేవాళ్ళు.